హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఇటీవల ఏపీపీఎస్సీ వారు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది కంబైన్డ్ నోటిఫికేషన్. ఒక డిపార్ట్మెంట్లో కాదు, చాలా రకాలైన డిపార్ట్మెంట్లలో కలిపి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇండివిజువల్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయండి. వాటి గురించి మరి మన యూట్యూబ్ ఛానల్లో నేనైతే లాంగ్ వీడియోస్ చేస్తాను. ప్రస్తుతానికి షార్ట్ వీడియోలో ఎన్ని వేకెన్సీస్ను వీరు రిలీజ్ చేశారు, ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటివి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. లాంగ్ వీడియోలో ఇండివిజువల్గా ఒక్కొక్క నోటిఫికేషన్ని లాంగ్ వీడియో చేస్తాను, మన యూట్యూబ్ ఛానల్లో పెడతానండి, చూసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే కనుక జూనియర్ లెక్చరర్ లైబ్రరీ సైన్స్ విభాగానికి సంబంధించి 2 వేకెన్సీ భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కు సంబంధించి ఉమెన్స్ ఒక పోస్ట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఫ్రెష్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 13 వేకెన్సీస్ను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సంబంధించి 3 పోస్టులను భర్తీ చేయడానికి సివిల్ విభాగం కింద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. హార్టికల్చర్ ఆఫీసర్కు సంబంధించి 2 పోస్టులను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు సంబంధించిన నోటిఫికేషన్స్కు అప్లై చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 8 వరకు అది టెక్నికల్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ విభాగానికి సంబంధించి హార్టికల్చర్ ఆఫీసర్కు సంబంధించి అప్లికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని అయితే వీరు తెలియజేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్స్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే వేయించండి. అప్లై చేసే అభ్యర్థులకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, అప్లికేషన్ వేసే ముందు ఫస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి, పూర్తిగా చదివి అర్థం చేసుకోండి, తర్వాత అప్లై చేయండి. ఇది మంచిదని అయితే సూచించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.